అండి. సో యూట్యూబ్ లో మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు ఎక్కువ 100 లో నుంచి 80% ప్రాబ్లం వచ్చేది రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం. అసలు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అంటే ఏంటి? సో యూట్యూబ్ పరంగా మనం తీసుకుంటే పాన్ వరల్డ్ సమస్య డైరెక్ట్ యూట్యూబ్ మనకు చెప్తుందండి. సో మీరు ఇలాంటి వీడియోస్ చేయండి, మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం. ఇలాంటి వీడియోస్ మీరు చేయకండి, ఇలాంటి వీడియోస్ మీరు చేశారంటే మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం అనేది వస్తుంది. మానిటైజేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఖలీల్ ఏకేఎఫ్. సో ఈరోజు మన టాపిక్ అసలు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అంటే ఏంటి. సో ఈ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అనే ప్రాబ్లము ఎలా తయారైందంటే, సో మనం ఎలాగైతే మూవీస్లో ఈ మూవీ ఫర్ ఎగ్జాంపుల్ కల్కి కానీ బాహుబలి కానీ పాన్ ఇండియా సినిమారా, పాన్ వరల్డ్ సినిమారా ఇది అని ఎలా చెప్తామో, సో యూట్యూబ్ పరంగా మనం తీసుకుంటే పాన్ వరల్డ్ సమస్య ఇది. సో రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అనేది పాన్ వరల్డ్ సమస్య యూట్యూబ్ లో. ఇంపార్టెంట్ గా అండి, సో యూట్యూబ్ లో మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు ఎక్కువ 100 లో నుంచి 80% ప్రాబ్లం వచ్చేది రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రీయూజ్డ్ కంటెంట్ అనే ఇష్యూ ఎంత పెద్దది అనేది. సో రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అనేది పాన్ వరల్డ్ సమస్య అంటారు. దీనికి మనము చాలా సార్లు చెప్పాను నేను. సో 2-3 వీడియోస్ అనేది నేను రీయూజ్డ్ కంటెంట్ గురించే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అయినా కూడా చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చూస్తున్నాను. సో మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం రాకుండా ఉండటానికి మ్యాక్సిమం ఈ వీడియో చూసారంటే 100% కాకపోయినా దాదాపు 70% అయినా మీకు ఎలాంటి వీడియోస్ మనం పెట్టచ్చు, ఎలాంటి వీడియోస్ మనం పెట్టకూడదు అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో మళ్ళీ నాకు డౌట్స్ అడుగుతారు. సో నేను ఆల్మోస్ట్ 2-3 వీడియోస్ చేశాను, అయినా కూడా నాకు మీరు మళ్ళీ అడుగుతున్నారు. సో కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ ఇద్దాము. దగ్గర మొత్తం మీకు అర్థమైపోతుందండి. సో రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం వీడియోస్ ఎలాంటివి చెయ్యొచ్చు, ఎలాంటివి చెయ్యకూడదు అని చెప్పి యూట్యూబే మనకి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తుంది అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ తో నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల మనలాంటి ఇంకా చిన్న క్రియేటర్స్ కి ఈ వీడియో అనేది వాళ్ళ వరకు రీచ్ అవుతుంది, వాళ్ళు వీడియో చూడడానికి వీలు పడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. సో ముందుగా యూట్యూబ్ మనకి రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తుందండి. సో ఫస్ట్ ఏవి చేయకూడదు, తర్వాత ఏమేమి చేయొచ్చు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ రాకుండా ఉండడానికి. సో నీట్ గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు స్క్రీన్ లో కూడా నేను చూపిస్తాను. యూట్యూబే మనకి చెప్తుందండి. సో మీరు ఇలాంటి వీడియోస్ చేయండి, మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం రాదు, ఓకేనా. ఇంకోటి, సో డైరెక్ట్ మనకి యూట్యూబే ఇంకోటి కూడా చెప్తుంది, ఇలాంటి వీడియోస్ మీరు చేయకండి, ఇలాంటి వీడియోస్ మీరు చేశారంటే మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం అనేది వస్తుంది, మానిటైజేషన్ అవ్వదు, ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏది చెయ్యకూడదో తెలుసుకుందాం ఫస్ట్. సో డోంట్ చూద్దాం మనం, అంటే ఏది చెయ్యకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫస్ట్ పాయింట్, షార్ట్ వీడియోస్ దట్ యు కంపైల్డ్ ఫ్రమ్ అదర్ సోషల్ మీడియా వెబ్సైట్. సో నేను మళ్ళీ చాలా మంది చెప్పేది ఇదే అండి. సో షార్ట్ వీడియోస్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, మనం వేరే సోషల్ మీడియా యాప్స్ లో నుండి, వేరే సోషల్ మీడియా యాప్స్ అంటే వేరేవేవి కాదండి, వాట్సాప్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, స్నాప్చాట్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఏదైనా సోషల్ మీడియా యాప్ నుంచి మీరు వేరే వాళ్ళ షార్ట్ వీడియోస్ తీసుకొని వచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేశారంటే మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. టోటల్ మీ వీడియో ఉండి వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసినా కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వచ్చే ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదర్ సోషల్ మీడియా యాప్స్ లో ఉండే వీడియోస్ ని తీసుకొని వచ్చి మీరు మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయకండి, దీనివల్ల కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. సో సెకండ్ పాయింట్, కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్. సో చెప్తాను చూడండి, కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్. సో కొంతమంది చేస్తూ ఉంటారు, కొన్ని సాంగ్స్ ని మంచిగా ఉండే సాంగ్స్ ని తీసుకొని వచ్చి వాటిని అన్నిటిని కంపైల్ చేసి, అంటే యాడ్ చేసి ఆ సాంగ్స్ ని ప్లే చేస్తూ ఉంటారు అనమాట యూట్యూబ్ లో. వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పటికీ మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ సాంగ్స్ అనేవి మన యూట్యూబ్ లో ఆల్రెడీ ఉండి అది వైరల్ అవుతూ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకి రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. సో నేను చెప్పేది ఏమంటే,
మీరు చాలా మంది చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మంచి మంచి సాంగ్స్ తీసుకొని వచ్చి అన్ని సాంగ్స్ ని ఒక దాంట్లో కలిపి ఒక గ్రూప్ గా ప్లేలిస్ట్ తయారు చేసి సో వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మంచిగా వ్యూస్ వస్తుంటాయి, పర్లేదు. బట్ కానీ మీకు మానిటైజేషన్ అవ్వదు. రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. సో మీరు చెప్పొచ్చు వాళ్ళ దగ్గర మాకు పర్మిషన్ ఉంది, వాళ్ళ పర్మిషన్ తోనే మేము పెడుతున్నామన్నా కూడా సో పర్మిషన్ ఉన్నప్పటికీ వాళ్ళ నుండి మీకు స్ట్రైక్స్ పడవు అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మీరు పర్మిషన్ తీసుకొని నా వీడియో మీరు ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఓన్లీ నా దగ్గర నుంచి మీకు ఏం ప్రాబ్లం రాదు, యూట్యూబ్ నుంచి మీకు ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ నా ఛానల్లో నా వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటది, ఆల్రెడీ ఉంటుంది. సో మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పటికీ మీరు యూజ్ చేయడానికి లేదనమాట. సో కాబట్టి అలా కూడా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ని తీసుకొని వచ్చి యాడ్ చేసి ప్లేలిస్ట్ అంతా తయారు చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. సో దీనివల్ల కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇంకా థర్డ్ పాయింట్ తీసుకుంటే క్లిప్స్ ఆఫ్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ షోస్ ఎడిటెడ్ టుగెదర్ విత్ లిటిల్ ఆఫ్ నో నెరేటివ్. చాలా మంది చేస్తుంటారండి ఇది. రియాలిటీ షోస్ జరుగుతుంటాయి, సో లైవ్ షోస్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బిగ్ బాస్ కావచ్చు, లేదా వేరే షోస్ చాలా జరుగుతుంటాయి అనమాట. సో అలాంటి షోలో ఉండే వీడియోస్ లేదా సీరియల్స్ జరుగుతుంటాయి. ఇంపార్టెంట్ గా సీరియల్స్, డబ్ల్యూడబ్ల్యూ లైవ్ షో జరుగుతుంటాయి. వీటిలో ఉండే వీడియోస్ ని తీసుకొని వచ్చి మీ ఛానల్లో డైరెక్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అలా మీరు డైరెక్ట్ అప్లోడ్ చేయడం వల్ల కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. సో అది ఎలా అప్లోడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగ్ బాస్ లో ఉండే ఒక చిన్న క్లిప్ ని తీసుకొని వచ్చి మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకోండి. అది బ్యాక్గ్రౌండ్ లో ఉండి మీరు ఫ్రంట్ ఉండి దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఉండాలి, మీ వాయిస్ ఉండాలి ఆ వీడియోలో. అలా కాకుండా డైరెక్ట్ ఆ రియాలిటీ షోలో లేదా ఆ లైవ్ షోలో ఉండే వీడియో తీసుకొని వచ్చి డైరెక్ట్ మీ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అలా అప్లోడ్ చేయడం వల్ల మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వస్తుంది. సో అలా మీరు సీరియల్స్ కానీ, లైవ్ షోస్ కానీ, రియాలిటీ షోస్, బిగ్ బాస్ అలాంటి వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి కూడా మీరు అప్లోడ్ చేయకూడదు, రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ తీసుకుంటే ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ ఇఫ్ యూ హ్యావ్ ద పర్మిషన్. సో వేరే వాళ్ళ వీడియోస్ ని వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పటికీ మీరు తీసుకొని వచ్చి ప్రమోషన్ చేయకూడదండి. సో మీరు చెప్పొచ్చు ప్రమోషన్ చేస్తే తప్పేంటి అని చెప్పి. ప్రమోషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ గురించి మనము ప్రమోషన్ ఇవ్వడం వేరు, ఫలానా వాళ్ళ ఛానల్ ని తీసుకొని వచ్చి మన ఛానల్లో మనము వాళ్ళ వీడియోస్ ని మనం కూడా ఆల్రెడీ వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారు, ఆ వీడియోస్ ని తీసుకొని వచ్చి వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పటికీ మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాంలే మేము, మనకేం ప్రాబ్లం రాదనుకొని మీరు అపోహపడి మీ ఛానల్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో మీరు ఎవరి దగ్గర అయితే ఆ పర్మిషన్ తీసుకొని ఆ వీడియో మీ ఛానల్లో అప్లోడ్ చేశారో వాళ్ళ సైడ్ నుంచి మీకు ప్రాబ్లం రాదు. సో వాళ్ళు మీకు స్ట్రైక్స్ వేయరు, ఎందుకు మీకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. కానీ యూట్యూబ్ మాత్రం మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం ఇస్తుంది. సో స్ట్రైక్స్ వేరు, రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వేరు, ఓకేనా? సో కాబట్టి మీరు వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పటికీ వేరే వాళ్ళ వీడియోస్ ని మీ ఛానల్లో ప్రమోట్ చేయకూడదు. అంటే వాళ్ళ వీడియోస్ ని తీసుకొని వచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. సో దీంట్లో మళ్ళీ మీరు కొన్ని లూప్ హోల్స్ వెతుక్కొని సో ఇలా చేయొచ్చా, ఇలాంటి వీడియోస్ చేయొచ్చా మళ్ళీ కామెంట్ చేస్తుంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మన ఛానల్లో మన వీడియోస్ అంటే మనం ఉండాలి, ఆ వీడియోస్ లో మన వాయిస్ అయినా ఉండాలి, మనం ఉండాలి. వేరే వాళ్ళ వీడియోస్ ఉండకూడదు, అదర్ సోషల్ మీడియా యాప్స్ యొక్క వీడియోస్ ఉండకూడదు. ఆల్రెడీ వైరల్ అవుతున్న వీడియోని తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు, అది కూడా యూజ్ చేయకూడదు. దానివల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏవి చెయ్యొచ్చో నేను ఒకసారి మీకు చెప్తాను చూడండి. అది కూడా మనకి యూట్యూబే డైరెక్ట్ చెప్తుంది. సో ఫస్ట్ సో ఏమేమి చేస్తే మనకి రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం రాదు అనేది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఫన్నీ ఆర్ థాట్ఫుల్ రివిజన్ ఆఫ్ కంటెంట్ దట్ యు డిడ్ ఒరిజినల్ క్రియేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒరిజినల్ క్రియేటర్ దగ్గర నుంచి మరి ఒక వీడియో తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోని మీరు యూజ్ చేస్తున్నారు లేదా మూవీ క్లిప్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో ఆ వీడియోని మీరు ఫన్నీ థాట్ వేలో నెరేట్ చేయొచ్చు అనమాట. సో ఒక వీడియో ఉంటుంది, దాంట్లో వాయిస్ మార్చి చాలా ఉంటాయి, కామెడీగా సెట్ చేస్తుంటారు. లైక్ పాత చాలా ఉన్నాయి అనమాట. సో బొమ్మరిల్లు కానీ ఇంకా వేరే మూవీస్ లేదా వేరే షోస్ లో నుంచి ఆ క్లిప్ ని తీసుకొని అక్కడ వాయిస్ టోటల్ గా చేంజ్ చేస్తారండి. మాటలు అనేది చేంజ్ చేసి కామెడీగా వేరే విధంగా ఎమోషనల్ గా, అసలు ఆ మూవీ వాయిస్ లేకుండా ఓన్లీ క్లిప్ ఉంటది, ఓన్లీ వాయిస్ అనేది మీవి ఓన్ వాయిస్ పెట్టి అక్కడ కామెడీగా మీరు యూజ్ చేసి చెయ్యొచ్చు అనమాట. దానివల్ల మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ రాదు. సో ఓకేనా? సో సెకండ్ ఆప్షన్, క్లిప్స్ ఆఫ్ అదర్ పీపుల్ కంటెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ క్రిటికల్ రివ్యూ.
ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ మూవీ క్లిప్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ మీరు తీసుకొని, అంటే ఇంటర్వ్యూ వీడియోస్ లేదా ఏవైనా షో వీడియోస్ తీసుకొని ఆ షోని మీరు బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తూ మీరు రివ్యూ ఇవ్వచ్చు. ఓకేనా, మీరు లేకుండా రివ్యూ లేకుండా డైరెక్ట్ మీరు చెప్పేసినా కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వస్తుంది. ఆ వీడియోస్ ని మీకు బ్యాక్గ్రౌండ్ లో పెడుతూ మీరు దాని గురించి రివ్యూ ఇవ్వచ్చు. అలా రివ్యూ ఇవ్వడం వల్ల మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం రాదనమాట. సో థర్డ్ పాయింట్, a scene from movie where you have written dialogue and changed other voice over. అంటే ఒక మూవీ లేదా ఏదైనా బిగ్ బాస్ షో కావచ్చు, మూవీ కావచ్చు, ఇంకా లైవ్ షో కావచ్చు, ఆ క్లిప్ ని అంటే ఆ సీన్ ని మీరు తీసుకొని ఆ సీన్ లో ఆ వాయిస్ ఏం లేకుండా మీ ఒరిజినల్ వాయిస్ ఏదో ఒక ఫన్నీ కానీ ఎమోషన్ డైలాగ్స్ చాలా మంది చేస్తుంటారు, మీరు చూస్తూ ఉంటారు. సో మూవీ క్లిప్పే కాకపోతే అక్కడ డైరెక్ట్ ఆ సౌండ్ వాయిస్ ఓవర్ అనేది మారిపోయింటది, ఫన్నీగా ఉంటది అనమాట. వాళ్ళు మాట్లాడే మొత్తం మాటలు వేరే మాటలు ఉంటాయి, మూవీలో మాటలు ఉండవు, ఓన్లీ మూవీ సీన్ ఉంటది. ఆ వాయిస్ లేదా ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ వాయిస్, ఆ కన్వర్జేషన్ అనేది వీళ్ళు ఓన్ క్రియేట్ చేసి మీరు ఫన్నీగా కావచ్చు, ఎమోషనల్ గా కావచ్చు క్రియేట్ చేసి మీరు మీ ఛానల్లో పెట్టచ్చు. సో దీనివల్ల మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం రాదు. సో ఫోర్త్, రీపే ఆఫ్ స్పోర్ట్స్ టోర్నమెంట్ వేర్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఏ కాంపిటేటర్ డిడ్ టు సక్సీడెడ్ ఆర్ ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఛానల్ ఉంటాయి, చాలా మంది స్పోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు కూడా ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఫోటో కానీ వీడియో కానీ ప్లే చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో, సో వాళ్ళు ఏ విధంగా ఆడారు, ఏ విధంగా ఫెయిల్ అయ్యారు, సో ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణం ఏంది, లేదా గెలవడానికి వీళ్ళకి ఏం అవసరం వచ్చింది, సో ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో మీరు కనిపించాలి, అర్థం చేసుకోండి, ఏ వీడియో చేసినా కూడా మీరు మీ వాయిస్ అనేది ఉండాలి. సో అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు స్పోర్ట్స్ వి కూడా. ఓకేనా, సో అలా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం అనేది రాదు. సో ఇంకా ఫిఫ్త్ తీసుకుంటే రియాక్షన్ వీడియోస్ వేర్ యూ కామెంట్ ఆన్ ద ఒరిజినల్ వీడియో. సో చాలా మంది ఇక్కడే అండి తప్పులు చేసేది. సో ఒక వీడియోని మీరు రియాక్షన్ ఇవ్వచ్చు అనమాట. సో రియాక్షన్ వీడియో చాలా మంది చేస్తుంటారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉంది అనమాట. ఈ వీడియో అనేది చాలా మంచిగా వైరల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన ఏదో ఒక మూవీ ట్రైలర్ కావచ్చు, లేదా ఒక సాంగ్ కావచ్చు, లేదా ఒక చిన్న టీజర్ కావచ్చు, లేదా మూవీ కావచ్చు, లేదా సీన్ కావచ్చు, దాని గురించి ఆ సీన్ మనకి చూపిస్తూ ఆ సీన్ ని వాళ్ళు చూస్తూ రియాక్షన్ ఇస్తారనమాట. సో ఆ రియాక్షన్ ఇవ్వడంలో చాలా డిఫరెన్స్ ఉందండి. ఎక్కడో మీరు చిన్నగా కనిపిస్తూ రియాక్షన్ ఇవ్వడం కాదు, ఒక పక్క మనకు వీడియో చూపిస్తూ, అంటే ఆ సీన్ ని మీరు చూపిస్తూ ఆ వీడియో చూస్తున్నప్పుడు మీరు రియాక్షన్ అనేది ఒరిజినల్ గా ఉండాలి. సో మీ వీడియో కూడా చాలా ఉండాలన్నమాట దాంట్లో. సో అలా మీరు రియాక్షన్ వీడియో కూడా చేసినా కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అనేది రాదు. సో ఇవన్నీ యూట్యూబ్ మనకి ఎగ్జాంపుల్స్ చెప్పింది ఇది. సో ఏవి చేస్తే మీకు మానిటైజేషన్ ఇస్తాము, ఏవి చేయకపోతే మీకు మానిటైజేషన్ తీసేస్తాము అనే ఎగ్జాంపుల్స్ ఇవన్నమాట. సో నా సొంతంగా నేను కొన్ని అయితే మీకు టిప్స్ చెప్తానండి. సో చాలా మంది యూట్యూబే మనకి గ్రీన్ స్క్రీన్ అదే రీమిక్స్ అనే ఆప్షన్ ఇచ్చింది అనమాట. యూట్యూబే మనకు రీమిక్స్ అనే ఆప్షన్ ఇచ్చింది. ఆ రీమిక్స్ అనే ఆప్షన్ తో గ్రీన్ స్క్రీన్, కొలాబ్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఓకేనా, సో అలా యూజ్ చేయడం వల్ల కూడా దగ్గర చాలా మందికి 100% లో 90% రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వస్తుంది. మానిటైజేషన్ అప్రూవ్ అవ్వడం లేదు, వీడియోస్ కి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ప్రతిదీ వస్తుంది, వైరల్ అవుతున్నాయి, బట్ వాళ్ళకి మానిటైజేషన్ కి అప్రూవ్ కాదండి. సో రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకునే వే ఆఫ్ థింకింగ్ ఉందో దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి. సో గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకున్నారనుకోండి ఒకవేళ, సో గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలంటే, మీరు ఎక్కడో చిన్నగా మీ ఫోటోని లేదా మీ వీడియోని చిన్నగా ఎక్కడో ఒక తన మూలనో పైనో యాడో ఒక తన పెట్టేసి మీ వాయిస్ లేకుండా మీరు గ్రీన్ స్క్రీన్ వీడియోని యూజ్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల మీకు చూసే వ్యూవర్స్ కి ఈ వీడియో అనేది సొంతంగా మీది కాదు, వేరే వాళ్ళ వీడియో అయింటది ఇది. సో వాళ్ళది అనుకొని మీకు లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, చూసి వెళ్ళిపోతారనమాట. సో దానివల్ల మీకు ఏం గుర్తింపు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం గుర్తింపు రాదు, ప్లస్ మీ వీడియో కాదు. సో వేరే వాళ్ళ వ్యూస్ ని మీరు దొంగలించినట్టు, సో వేరే వాళ్ళ వీడియోని మీరు కాపీ చేసినట్లే లెక్క. సో మీరు గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా యూజ్ చేయాలంటే, ఆఫ్ ఉండాలి, మీరు ఫుల్ ఉండాలన్నమాట, ఆఫ్ అయినా ఉండాలి, మినిమం ఆఫ్ అయినా మీరు ఉండాలి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు. అలాగే మీరు మైక్ అనేది ఆన్ చేసి మీ వాయిస్ కూడా ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా, అలా చేస్తేనే మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. నన్ను అడిగితే అసలు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేయకపోవడమే మేలు. ఇక కొలాబ్స్ అంటారా, కొలాబ్స్ కూడా అంతే.
మీ వాయిస్ ఉండాలి, మీరు ఉండాలి. ఓకేనా? మీరు ఉండేటట్టు అలా వీడియోస్ చేయండి, మీకు ఏం ప్రాబ్లం రాదు. ఇంకా చాలా మంది ఏం అడుగుతున్నారంటే, అన్న నేను జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దాంట్లో నేను ఉండను, ఎక్కడో గూగుల్ నుంచి లేదా టాక్స్ నుంచి తీసుకొని వీడియోస్ చేస్తాను, నేను ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం రాదా, మానిటైజేషన్ అవ్వదా అని చెప్పి అడుగుతున్నారు. సో అలా చేయడం వల్ల కూడా మీకు రిస్క్ ఉందండి. సో ఎలా అంటే, ఇప్పుడు మీరు ఎక్కడో ఒక దగ్గర గూగుల్లో నుండి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు కనిపించకుండా ఓన్లీ వాయిస్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనుకోండి. సో అలా చేయడం వల్ల గూగుల్లో నుంచి వేరే వాళ్ళు కూడా సేమ్ అదే స్టాక్స్ ని, అదే ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వాయిస్ కూడా మనకి ఏఐ వాయిస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వాయిసెస్, మనకి ఎలాంటి వాయిసెస్ కావాలంటే వాళ్ళే కంప్యూటర్ నుంచే వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి యూట్యూబ్ కూడా ఇప్పుడు సో వీళ్ళ ఒరిజినల్ వాయిసా కాదా అని చెప్పి గుర్తించలేకపోతుంది. కాబట్టి మాక్సిమం మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కూడా ఆ వీడియోలో కనిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దానివల్ల ఏం ప్రాబ్లం రాదు. మూవీ రివ్యూస్ అయినా అంతేనండి, మాక్సిమం మీరు కూడా ఆ వీడియోలో కనిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం ప్రాబ్లం రాదు. మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఇదేనండి, వీడియోలో మనం కనిపించకపోతే సో ఈ వీడియో వీళ్ళది కాదు కాబట్టి ఇది వేరే వాళ్ళ వీడియో, ఆ వీడియోలో వీళ్ళ వాల్యూ ఏం లేదు, అంటే వాల్యూ అడిషన్ ఏం లేదు, పనితనం ఏం లేదు, కాబట్టి యూట్యూబ్ మనకి రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం అనేది ఇచ్చేస్తుంది, మానిటైజేషన్ కి రిజెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయకూడదు కంప్లీట్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా మీకు యూస్ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇన్ని రోజులు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వీడియోస్ పెట్టలేదు. సో ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటాను. జై హింద్.